తండ్రి అయిన దశరథుడు కోరాడంటూ సవతి తల్లి అయినటువంటి కైకేయి చెప్పిన మాటలు విని ఆ ఏది జనాలను వదిలి అడవులలో వనవాసం చేసి ఆ సందర్భంలో రావణుడు సీతమ్మని తీసుకువెళ్తే ఆమె కోసం పోరాడి చివరికి లంకకి వెళ్ళి అతన్ని హతం చేసి తీసుకొచ్చినటువంటి రాముడు ఆ తర్వాత తనదైన రాజ్యాన్ని స్థాపించాడు. రామరాజ్యం అంటే చిన్నపాటి లోపం కూడా ఉండకూడదని చెప్పి ఒక రజకుడు వేసిన ప్రశ్నకి లేదా రజకుడు తన భార్యతో గొడవపడి అంటున్నటువంటి మాటకి కట్టుబడి తన భార్యని అడవుల్లో వదిలేసినటువంటి దేవుడు అంటే ప్రజల కోసం పనిచేయాలి అన్నటువంటిది ఆనాడు చూపించినటువంటి మహానుభావుడు. అందుకే ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు అంటూ రాముణ్ణి మనం కొలుస్తాం. అలాగే ఏ ఒక్కళ్ళకి అన్యాయం జరగకూడదని చూసేటటువంటి రాముడి యొక్క బాటని మనం ఎంచుకుంటాం. ప్రతి ఇంట రాముడి చిత్రం ఖచ్చితంగా ఉండేది హిందువులకి. అందుకే అట్లాంటి రాముల వారి రాజ్యం రావాలి అంటే అయోధ్యలో రాముడికి సంబంధించినటువంటి బాలరాముడి ఆలయం, ఆ తర్వాత పట్టాభిషేకం అక్కడ జరిగినప్పుడు రామరాజ్య స్థాపనకి బీజం పడుతుందని పెద్దలు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది ఇన్ని శతాబ్దాల తర్వాత, దశాబ్దాలు కాదు శతాబ్దాల తర్వాత. అట్లాగే నిన్న అయోధ్యలో రామదర్బారు కొలువు తీరింది. మొదటి అంతస్తులో వేడుకగా ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. హడావిడి హంగామా లేకుండా జాగ్రత్తగా చేశారు. అక్కడ సీతారామ సమేత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమలతో కూడినటువంటి రామదర్బార్ యోగి ఆదిత్యనాథ్ వెళ్ళి అక్కడ పూజలు చేశారు. రామజన్మభూమి సముదాయ ఆవరణలో నిర్మించిన 8 కొత్త ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్టను కూడా పూర్తి చేశారు. గతేడాది జనవరి 22 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో ఇది 2వ ప్రధాన ఘట్టం. హిందూ పంచాంగం ప్రకారం అత్యంత విశిష్టమైన అభిజిత్ ముహూర్తంలో ఈ క్రతువును నిర్వహించారు. ఉదయం 6:30 గంటలకు యజ్ఞ మండపంలో ప్రార్థనలతో ప్రతిష్టాపన మహోత్సవం మొదలైంది. 9ంటికి యజ్ఞం, ఆ తర్వాత అన్ని చోట్ల ఒకేసారి విగ్రహాల ప్రతిష్టను ప్రారంభించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన భారీ తెరల మీద ఈ దృశ్యాలు సాక్షాత్కరించిన పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు వాటిని తిలకించారు. రామదర్బార్ ప్రతిష్టతో అయోధ్య మరోసారి అందరం గర్వించదగ్గ చారిత్రాత్మక క్షణాలకు సాక్షిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. రామదర్బార్తో పాటు ఈశాన్యంలో శేషావతారం శివుడి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆగ్నేయంలో వినాయకుడు, దక్షిణాన హనుమంతుడు, నైరుతిలో సూర్యభగవానుడు, వాయువ్యంలో భగవతీదేవి, ఉత్తరాన అన్నపూర్ణాదేవి విగ్రహాలు కొలువుదీరిని. కొత్తగా విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రామదర్బార్తో పాటు ఇతర ఆలయాల సందర్శనకు ప్రజలను ఎప్పటి నుంచి అనుమతించాలనేది ట్రస్ట్ శనివారం నిర్ణయించబోతోంది.